హలో అందరికీ నమస్కారం. అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. సో కనుమ అయిపోయి 2 డేస్ అయిపోతుంది కూడా. ఎందుకు లేట్గా షేర్ చేస్తున్నానంటే ఊళ్ళో వైఫై నెట్ అట్లా ప్రాబ్లం ఉండి వీడియో షేర్ చేయడం కుదరదు. అట్లాగే పండుగ టైంలో అందరూ ఉంటారు, ఎడిటింగ్ చేయడం కూడా కుదరదు అనమాట. నేను వీడియోలు షూట్ చేయడమే తక్కువైపోయింది ఈ మధ్య. ఊర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అంత పెద్దగా షూట్ చేయట్లేదండి. ఎందుకంటే మేము అంత కష్టపడి షూట్ చేసినా వ్యూస్ ఏమి అంత పెద్దగా రావట్లేదు. మనం అంత కష్టపడతాం, ఎవరితో అంటే టైం స్పెండ్ చేయకుండా వీడియోస్ షూట్ చేయడం అని, వీడియో ఎడిటింగ్ చేయడం అని ఉంటుంది. బట్ వ్యూస్ తక్కువ రావడం వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే లిమిటెడ్గా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. టైమింగ్స్ కూడా చాలా తక్కువనే చేసేసానండి. సో ఇప్పుడైనా నా వీడియోని అందరూ చూడండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. స్టార్టింగే లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే, పండగకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి పొద్దున్నే మా అమ్మ వాళ్ళు చేసే పనులు అక్కడ నుంచి ఆ చివరి వరకు ఊడుస్తూనే ఉన్నారనమాట. చిన్న సందు కూడా వదిలిపెట్టకుండా. ఫస్ట్ అయితే వాకిలంతా నీట్గా చిమ్మేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఈరోజు కనుమ కాబట్టి వంటలు తొందర చేసుకోవాలి. పండగ ఎంత చేసినా లేటే అవుతుంది కాబట్టి మా చెల్లెలు మా అమ్మ రొట్టెల దగ్గర కూర్చున్నారనమాట. బయట కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసేస్తున్నారు. సో ఎంత ఏం చేసినా ఏ పండగలు ఉన్నా రొట్టెలు అయితే కంపల్సరీ ఇంట్లో మా దగ్గర కాబట్టి సో రొట్టెలు చేస్తున్నారు. సో ఇంకొకటి కనుమ రోజు కూడా ఇంకొకటి చేస్తారు మా అమ్మ వాళ్ళు, అది చూపిస్తాను ఏం చేస్తారు అనేది మీకు చెప్తానమాట లాస్ట్ వరకు. సో మీరు కనుమ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి. సో ఈరోజు అయితే జొన్న రొట్టెలతో స్టార్ట్ చేసేసాము. ఇలా మటన్ అనమాట. ఊర్లో ఏమైనా పండగలు ఉంటే అందరు కలిసి 1-2 ఆటలు తెచ్చుకొని పోసుకొని ఇట్లా భాగం లాగా పెట్టుకుంటారు అనమాట. అందరికి ఇంత పంచుకుంటారు, అంటే తీసుకుంటారు అనమాట. సో ఇంకా మటన్ రావాలి. మా తమ్ముడైతే వెళ్ళిండు, వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది, ఆ మటన్ వచ్చేసరికి లేట్ అవుతుంది. అంతలోపు మనం రైస్ ఇవన్నీ చేసేసి అయిపోతుంది కదా అనేసి అమ్మ వాళ్ళైతే వంట దగ్గర కూర్చున్నారనమాట. నేనేమో ఇంట్లో వంట పని అంటే కర్రీస్ అవి ఇవి వండడం నేను చేసుకుంటా ఉన్నాను. ఇంకా లోపల పని నాది ఉంటుంది, బయట పని అయితే అమ్మ వీళ్ళు మా చెల్లెలు చూసుకుంటూ ఉంటారనమాట. అట్లాగే ఈ ఊర్లో అయితే ఈరోజు ఫుల్ హడావిడి, అంటే ఫుల్ సందడి ఉంటుంది. సో ఒకటి ఏంటంటే మా ఊర్లో కనుమ రోజే మేము నాన్ వెజ్ తింటారు, అంటే ఆ రోజు పండగ అలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. చాలామంది సంక్రాంతికి తింటారు, బట్ మా అమ్మ వాళ్ళ ఊరు కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ కనుమ రోజు చేసుకుంటారు. సో మీరే ఏ రోజు చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. అయితే అమ్మ వాళ్ళ ఊర్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఊర్లో కానీ కనుమ రోజే ఉంటుంది. సో మేము ఇంకా పిండి వంటలు ఎక్కువ ఏం చేయట్లేదండి, కొంచెం వరకే, అది కూడా మా శిల్ప అడిగిందనే చేస్తున్నాం అనమాట. ఏమైనా మురుకులు అవి చేయరా. మా వీక్ష స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ మా మరిది వాళ్ళు కానీ తింటారనమాట. వాళ్ళు కొంచెం ఈ మురుకులు అవి ఛాయ్లో పోసుకొని తింటారంట. కానీ మా పిల్లలు కానీ మా వారు కానీ ఎవ్వరు అంత పెద్దగా తినరు ఈ పిండి వంటలేవి. నేను మాత్రం అరిసెలు ఉంటే తింటాను, నాకు అరిసెలు బాగా ఇష్టం. బట్ ఈసారి అరిసెలు ఏం చెయ్యలేదండి, ఓన్లీ మురుకులను గారెప్పలు చేసుకుందాం అనుకుంటున్నాము. అది కూడా పిండి కొంచెము బాగా డ్రై, అంటే ఏమంటారు బరకగా పట్టడం వల్ల గారెప్పలు అనేవి అసలు ఫ్లాప్ అయిపోయినాను. ఈ మురుకులు అయితే చేస్తున్నాము, కొన్ని మాత్రం చేసుకున్నాం అనమాట. ఎక్కువ ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే మా అమ్మకి అంత పెద్దగా చాతన అవ్వదు, నేనంత చేయలేను, మా శిల్ప కూడా అసలు ఓపిక పెట్టదనమాట ఈ చేసే దగ్గర. సో ఎందుకు మళ్ళీ ఇంత పిండి కలుపుకొని ఇబ్బంది పడ్డాం అన్నట్టు తక్కువనే వేసుకున్నాం. ఇంకా సగం పిండి అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట, గారెప్పల పిండి. సో నేను పిండి కలిపిన వీడియో కూడా ఉండే అండి, ఏమేమి వేసుకుంటామనేది చూపిద్దాం అనుకుంటే వీడియో నేను డిలీట్ చేశానా, వీడియో రికార్డ్ కాలేదో తెలియదు. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం అనమాట. చూడండి నా ఫేస్ కూడా ఇక్కడ నల్లగా అయిపోయింది కట్టెల పొయ్యి దగ్గర ఉండి. ఇక్కడే చాలా వరకు మేము కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాము. దీనివల్ల పొగ అనేది ఇంట్లోకి స్ప్రెడ్ అవ్వదు, మాకు పొయ్యి చుట్టూ అనేది ఉంటుంది కదా, అట్లా అనమాట. దాంట్లోంచి పైకి వెళ్ళిపోతుంది. నార్మల్గా అది లేకపోతే ఇంట్లో అంతా పొగ ఉంటుంది. అది ఉండడం వల్ల మన పొగ అనేది తెలియకుండా అసలు వంట చేసిన ఫీలింగ్ గ్యాస్ మీద చేసినట్టే ఉంటుంది చాలా వరకు. అయితే ఈరోజు మేము రొట్టెలు కానీ ఇలాంటివన్నీ పిండి వంటలు ఉంటే అట్లానే చేసుకుంటూ ఉంటాం అనమాట. సో చాలా టైం పట్టిందండి, కొద్దిసేపు మా అమ్మ వచ్చింది, కొద్దిసేపు మా చెల్లెలు అట్లా అందరం కలిసి ఈ మురుకులు ఒక్కటి మాత్రమే చేసుకున్నాం, ఇంకెక్కువ ఏం చేసుకోలేదండి. ఎక్కువ చేసుకొని ఎందుకులే మొత్తము హెల్త్ పాడు చేసుకోవడం, అంటే మాకు చాతన్ కానప్పుడు ఎంత చాతన అయితే అంతే చేసుకోవాలి కదా అనేసి. సో మా నాన్నకు రీసెంట్గా ఆపరేషన్ అయిందనమాట కాలుది, అంటే అప్పుడు యాక్సిడెంట్ అయిన కాలుకి రాడు ఉంటే ఆ రాడు తీయించేస్తామన్నమాట. సో అట్లా మా అమ్మ కూడా ఏ మధ్య హాస్పిటల్ అట్లా ఉండి ఇంకా అంత చేత కావట్లేదు ఎవరికి అన్నట్టు ఎక్కువ ఏం చేయలేదు. సో ఇది కనుమ రోజు ఈవినింగ్ టైంలో గుగ్గిలు వండుకుంటాం అనమాట. అప్పుడే మేము కొత్తగా
అది వస్తుంది కదా కంది, దాంతో గుగ్గిలు వండి ఆ గుగ్గిల్ నీళ్ళని ఇంటి చుట్టూ చల్లి ఉన్న గుగ్గిల్ని ఇట్లా ఇంటి రేకుల మీద పోస్తారనమాట. సో ఇది మా అమ్మ వాళ్ళే చేస్తారు, మా అమ్మ వాళ్ళ ఊర్లోనే చేస్తారు. ఎప్పటి నుంచో చూస్తాను నేను చిన్నప్పటి నుంచి. సో ఈరోజు కూడా అమ్మ అయితే ఇట్లా గుగ్గిలు జల్లుతుంది, కనుమ నాడు ఈరోజు గుగ్గిలు జల్లుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.